అమ్మవారి గుడిలో ఉన్న సీసీటీవీ ఆపరేటర్ సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు తులసి మెడలో తాళి కడుతున్న సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఆ పెన్ డ్రైవ్ని సిద్ధు చేతిలో పెడతాడు. దాంతో సిద్ధు చాలా థ్యాంక్స్ అండి, మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు అంటూ తన పాకెట్ల నుండి కొంత డబ్బు తీసి అతని చేతిలో పెడుతూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క దూరం నుండి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. అసలు ఆ పెన్ డ్రైవ్లో ఉంటుంది, ఎందుకు సిద్ధు అతనికి అంత డబ్బిస్తున్నాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరికి వస్తుంది. సిద్ధు, ఆ పెన్ డ్రైవ్లో ఏముందో మర్యాదగా చెప్పు అని కనిష్క ఆ పెన్ డ్రైవ్ని లాక్కుంటూ ఉంటుంది. అదంతా నీకు అనవసరం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. లేదు, నువ్వు ఖచ్చితంగా ఏదో దాస్తున్నావు, అందుకే అతనికి తప్పు చేసావు కాబట్టే డబ్బిచ్చావు అని కనిష్క అంటూ ఉంటే, చెప్పాను కదా నా ఇష్టం వచ్చింది చేస్తాను, అదంతా నీకు అనవసరం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, చూడు సిద్ధు, ఇంతకు ముందు అంటే నీకు నాకు ఎంగేజ్మెంట్ అవ్వలేదు కాబట్టి నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నీకు నాకు ఎంగేజ్మెంట్ అయింది అంటే మన ఇద్దరికి సగం పెళ్ళి అయిపోయినట్టే, కాబట్టి నువ్వు ఏం చేసినా కూడా అడిగే హక్కు నాకుంది. ఇప్పుడు కనుక నువ్వు నాకు నిజం చెప్పకపోతే ఇప్పుడు నేను డైరెక్ట్గా మామయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తున్న తప్పు గురించి మామయ్యకి చెప్పేస్తాను, అప్పుడు ఆయనే నిజాన్ని నీ నుండి రాబడతారు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఇక సిద్ధు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. సరే, నీకు నా మాటల మీద నమ్మకం లేదు కదా, ఇప్పుడు నేను మామయ్య దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి కనిష్క అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, సిద్ధు ఒక్క నిమిషం ఆగు కనిష్క, ఈ పెన్ డ్రైవ్లో తులసి మెడలో నేను తాళి కట్టడం మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. గుడిలో అమ్మవారి తాళి కనిపించడం లేదని అందరూ అనుకుంటున్నారు కదా, ఆ తాళిని తులసి మెడలో నేను కట్టేశాను, ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలం అని చెప్పి సిద్ధు కనిష్కకి నిజం చెప్పేస్తాడు. దయచేసి ఈ విషయం మా నాన్నకి చెప్పొద్దు, తెలిస్తే మా నాన్న తట్టుకోలేడు అని సిద్ధు అంటూ ఉంటే, అప్పుడు కనిష్క ఎంత పని చేసావు సిద్ధు, అక్కడ మామయ్య మా నాన్న ఇద్దరు మన పెళ్ళికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే నువ్వు ఆ అమ్మవారి తాళి తీసుకువెళ్ళి తులసి మెడలో కడతావా, ఇప్పుడే ఆ తులసి అంతు చూస్తాను అని చెప్పి కనిష్క చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ తులసి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు ఇప్పుడు కనిష్క అక్కడికి వెళ్తే ఏం గొడవ చేస్తుందో ఏంటో, తులసి అసలే చాలా సెన్సిటివ్ అని చెప్పి తను కూడా బైక్ మీద కనిష్కతో పాటే వెనకాల కార్ని ఫాలో అవుతూ, ప్లీజ్ కనిష్క ఒక్క నిమిషం నేను చెప్పేది విను, దయచేసి అక్కడికి వెళ్ళి నువ్వు అనవసరంగా గొడవ చేయొద్దు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు కనిష్క సిద్ధు మాటలు అస్సలు పట్టించుకోకుండా కార్ డ్రైవ్ చేస్తూ తులసి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత, వసే తులసి తులసి అని చెప్పి కనిష్క గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఏంటమ్మా, ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక దాంతో కనిష్క, నేను చేసేది మీకు గొడవలాగా కనిపిస్తుందా, మీ అమ్మాయి మాత్రం అమాయకురాల్లాగా ఫేస్ పెట్టి ఏమీ తెలియని నంగనాచిలాగా నటిస్తుంది, కానీ చేసేవన్నీ కూడా చేసేస్తుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటే, చూడమ్మాయి మాటలు మర్యాదగా రానివ్వు, నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి లక్ష్మి కనిష్కకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఇలా గొడవ చేస్తున్నావని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా కనిష్కని అడగడంతో, ఆ రోజు అమ్మవారి తాళి గుడిలో కనిపించడం లేదని అందరూ కూడా చాలా కంగారు పడ్డారు. అలా తాళి కనిపించకపోవడం అరిష్టం అని చెప్పి చాలామంది భక్తులు ఇప్పటికీ బాధపడుతున్నారు. ఆ అమ్మవారి తాళి ఈ తులసి దగ్గరే ఉంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. దాంతో, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, ఆ తాళి మా అమ్మాయి దగ్గర ఎందుకుంటుంది, నువ్వేదో పొరపాటు పడినట్టున్నావు అని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. దాంతో కనిష్క, నేనేమీ పొరపాటు పడడం లేదు, నా దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే చెప్తున్నాను, ఇదిగోండి తులసి మెడలో ఈ తాళి అని చెప్పి కనిష్క తులసి మెడలో ఉన్న తాళిని బయటకు తీస్తుంది. ఇక దాంతో చుట్టుపక్కల వాళ్ళతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. చూశారు కదా, అమ్మవారి తాళి మీ అమ్మాయి మెడలోనే ఉంది అని చెప్పి
ఈ ఊరికి అరిష్టం జరిగిందంటే దానికి నీ కూతురే కారణమవుతుంది అని కనిష్క తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది. అసలు ఈ దరిద్రం ఏ ముహూర్తాన గుడిలో అడుగు పెట్టిందో కానీ ఆ రోజంతా కూడా ఆ అమ్మవారికి జరగాల్సిన కళ్యాణం ఆగిపోయింది అని చెప్పి తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి తులసి వైపు చూస్తూ, అమ్మ తులసి, ఏంటమ్మా ఇది, అమ్మవారి తాళి నీ మెడలో ఉండడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సంతోష్, హరీష్ ఇద్దరు కూడా తులసి మీద నిందలు వేస్తూ, నీకెలాగో పెళ్ళి కాదని చెప్పి ఆఖరికి అమ్మవారి తాళిని దొంగిలించి మెడలో వేసుకుని తిరుగుతున్నావా? నీలాంటిది మా చెల్లెలని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో రే ఇక చాలు, ఆగుతారా? అసలు ఏం జరిగిందో తులసిని చెప్పనివ్వండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ తులసి, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటే, అమ్మ ఆ రోజు రాత్రి అందరం కలిసి గుడిలో నిద్ర చేశాం కదా, ఉదయం లేచేసరికి నా మెడలో ఈ తాళుందమ్మా. ఈ తాళి ఎవరు నా మెడలో కట్టారో తెలీదు, కానీ ఉదయం లేచి చూసేసరికి నా మెడలో తాళి ఉంది. ఈ విషయం మీకు తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారోనని భయంతో నేను మీకు ఈ విషయం చెప్పలేదు. ఉదయాన్నే పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు కూడా ఈ నిజం అందరికీ నేను చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఇంతలో అక్కడికి ఆ గుడి పెద్దలు వచ్చి అమ్మవారి తాళి కనిపించడం లేదని చెప్పారు. అప్పటి వరకు ఇది అమ్మవారి తాళన్న విషయం నాకు తెలియదమ్మా అని చెప్పి తులసి బాధగా చెప్తూ ఉంటుంది. ఇక దాంతో నీకు పెళ్ళి కావట్లేదని అందరూ నిందలు వేస్తున్నారని అమ్మవారి తాళిని నువ్వే మెడలో వేసుకొని కట్టు కథలు బాగానే చెప్తున్నావు అని హరీష్, సంతోష్ ఇద్దరు కూడా తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ఇక దాంతో తులసి నేను చెప్పేది నిజమని కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా అందరూ కూడా తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటారు. దాంతో సిద్ధు, ఇంకొక మాట తులసిని ఎవరు ఏమన్నా సరే నేను ఊరుకోను. తులసి మెడలో ఆ తాళి కట్టింది మరెవరో కాదు, నేనే తులసి భర్తని అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో తులసి ఒక్కసారిగా సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు చెంప పగలగొడుతుంది. నువ్వు నా మెడలో కట్టిన ఈ తాళి వల్ల నేను ఎంత మానసిక వేదనకు గురయ్యానో నీకేం తెలుసు అని చెప్పి తులసి ఎంతగానో బాధపడుతూ, ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావని సిద్ధుని నిలదీస్తూ ఉంటే ఇక దాంతో సిద్ధు, తులసి నేను నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఆ తాళి కట్టలేదు, నీ జీవితాన్ని కాపాడటం కోసమే, ఆ దొరబాబుతో నీ పెళ్ళి ఆపడం కోసమే ఈ తాళి కట్టాను. ఇంతకంటే నాకు వేరే మార్గం ఏది కూడా కనిపించలేదు. నేను ఆ దొరబాబు గురించి, వాడి నిత్య పెళ్ళిళ్ళ గురించి నీ ముందు బయట పెట్టాను, కానీ నువ్వు నా మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా వాడితో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడ్డావు. అందుకే కళ్ళ ముందే నీ జీవితం నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఉండలేక నీ మెడలో తాళి కట్టాను, నన్ను క్షమించు అని చెప్పి సిద్ధు లక్ష్మికి కూడా క్షమాపణ చెబుతూ, అక్క నేను ప్రేమించిన కళ్యాణి మరెవరో కాదక్క, నీ కూతురు తులసిని, దయచేసి తులసికి నన్ను అర్థం చేసుకోమని నువ్వైనా చెప్పు అని సిద్ధు లక్ష్మికి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క, అయిపోయిందా మీ డ్రామా అని చెప్పి అంటూ ఉంటుంది. ఎవరికీ తెలియకుండా నువ్వు తాళి కట్టేస్తే అది కట్టించుకుంటే ఇది పెళ్ళైపోతుందా? ఈ పెళ్ళికి అసలు విలువే లేదు. ఈ మంగళసూత్రం కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పోయిన మంగళసూత్రాన్ని ఇప్పుడే ఈ తులసి మెడలో తెంచి తీసుకుని వెళ్తాను అని చెప్పి కనిష్క తులసి తాళి మీద చెయ్యి వేస్తుంది. అలా తులసి మెడలో ఉన్న తాళి తెంచడంతో అసలు నా దృష్టిలో ఇది పెళ్ళే కాదు, వీళ్ళిద్దరూ భార్య భర్తలే కాదు అని చెప్పి కనిష్క బలవంతంగా తులసి మెడలో ఉన్న తాళిని తెంచుతూ ఉంటుంది. తప్పమ్మా, అలా తాళిని తెంచకూడదు అని చెప్పి లక్ష్మి ఎంత ఆపుతున్నా కనిష్క లక్ష్మిని నెట్టేయడంతో అప్పుడు లక్ష్మి కింద పడిపోతుంది. అక్క అని చెప్పి సిద్ధు లక్ష్మిని పైకి లేపుతాడు. ఇక అలా బలవంతంగా తులసి మెడలో కనిష్క తాళి తెంచేస్తూ ఉంటే తులసి ఒక్కసారిగా కనిష్క చెంప పగలగొడుతుంది. నువ్వు అవునన్నా కాదన్నా మాకు జరిగింది పెళ్ళి, మేమిద్దరం ఇప్పుడు భార్య భర్తలం. సిద్ధు నా భర్త, ఇంకొకసారి నా తాళి మీద చెయ్యి వేశావంటే చంపేస్తాను అని చెప్పి తులసి కనిష్కకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత తులసి లక్ష్మితో, అమ్మ ఇన్ని రోజులు నా పెళ్ళి జరగలేదని నువ్వు నాన్న ఇద్దరు బాధపడ్డారు, ఇప్పుడు నాకు పెళ్ళైందమ్మా, ఇదిగో
నా మెడలో తాళి. సిద్ధు నా భర్త. ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. పెళ్ళైన ఆడపిల్లని అత్తరింటికి పంపిస్తారు కదా, అనుకునే పరిస్థితుల్లో నాకు పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను నా భర్తతో కలిసి అత్తారింటికి వెళ్తాను అంటూ తులసి లోపలికి వెళ్ళి లగేజ్ అంతా కూడా సర్దుకొని ఖుషిని తీసుకొని పదండి మన ఇంటికి వెళ్దామంటూ అత్తారింటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక తులసి బసవరాజు కోడలిగా, సిద్ధు భార్యగా ఇంట్లో అడుగు పెడుతూ ఉండడంతో కనిష్క తులసిలో వచ్చిన మార్పుకి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.